గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్ సుజన్. ఈరోజు మనం భారతదేశంలో ప్రణాళికల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకే ఓకే ప్రణాళిక అనగా నిర్ణీత సమయంలో నిర్ణయించిన ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఏర్పాటు చేసుకున్న మార్గాన్ని ఆర్థిక ప్రణాళిక అంటారు. 1917వ సంవత్సరంలో లెనిన్ నాయకత్వంలో రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. రష్యా ఆర్థిక వ్యవస్థ చక్కదిద్దడానికి లెనిన్ ప్రవేశపెట్టిన మార్గాలు ఏవంటే, ఒకటి నిర్బంధ విధానము, కంపల్సరీ ప్రొక్యూర్మెంట్. రెండవది నూతన ఆర్థిక వ్యవస్థ, న్యూ ఎకానమీ పాలసీ. మూడవది ప్రణాళిక వ్యవస్థ, ప్లానింగ్ సిస్టమ్. ఈ మూడు ప్రవేశపెట్టాడు. ప్రణాళిక వ్యవస్థను లెనిన్ రూపకల్పన చేయగా స్టాలిన్ ప్రణాళికలను ప్రవేశపెట్టడం జరిగింది. రష్యా ప్రణాళిక వ్యవస్థను గోస్లా ప్రణాళిక అని అంటారు. రష్యా ప్రణాళికలను 1928వ సంవత్సరంలో ప్రవేశపెట్టింది. భారతదేశంలో ఆర్థిక ప్రణాళిక విధానాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టుటకు ప్రయత్నం చేసిన వాడు ఎవరంటే ఎం విశ్వేశ్వరయ్య. ఇప్పుడు మనం చూసుకున్న ఈ టాపిక్లో క్వశ్చన్స్ ఎలా రావచ్చు అనేది ఒకసారి చూసుకుందాం. భారతదేశంలో ఆర్థిక ప్రణాళిక విధానాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టుటకు ప్రయత్నం చేసిన వాడు ఎవరు అని వస్తుంది. ఎం విశ్వేశ్వరయ్య. దాని తర్వాత సామ్యవాద వ్యవస్థపై చేయు ప్రణాళిక ముఖ్య లక్షణము దీనికి జాతీయ కనిష్ట స్థాయిలో కల్పించాలి ఉద్యోగిత. ఇది నెక్స్ట్ మనకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ భారతదేశంలో ప్రణాళిక వ్యవస్థ ఏర్పడడానికి దారితీసిన పరిస్థితులు. 1934వ సంవత్సరంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఏ ప్లానింగ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథాన్ని రాశారు. ఇతను రూపొందించిన ప్రణాళిక 10 సంవత్సరాలకు సంబంధించినది. భారత ప్రణాళికల పితామహునిగా పిలుస్తారు. సామాజికవేత్త. ఇతను ఒక ఇంజనీరు. దాని తర్వాత 1938లో జాతీయ కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతాన జాతీయ ప్రణాళిక కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ 1939లో రెండవ ప్రపంచ యుద్ధం సంభవించడం వల్ల రిపోర్టు సమర్పించలేకపోయింది. జాతీయ ప్రణాళిక కమిటీని కార్యదర్శి కేటీ షా ఈ కమిటీలో సభ్యుల సంఖ్య 15 మంది. 1944లో ఆర్దిసార్ దలాల్ ఆర్దిసార్ దలాల్ ఆధ్వర్యంలో ప్రణాళిక అభివృద్ధి శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. 1944లో 8 మంది పారిశ్రామికవేత్తలు బొంబాయి ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఈ ప్రణాళికలో మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ ప్రణాళిక 15 సంవత్సరాలకు సంబంధించింది. ఈ ప్రణాళికను 10,000 కోట్లు రూపొందించడం జరిగింది. ఇది పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు కలిగి ఉంది. దాని తర్వాత కస్తూర్బా, లాలాబాయ్, శ్రీరామ్లాల్, టాటా, బిర్లా, ఎండి స్వరూప్,
ఆర్డిసాల్ దలాల్, జాన్ మత్తాయ్, పురుషోత్తం దాస్ బొంబాయి ప్రణాళికలో సభ్యులు. బొంబాయి ప్రణాళిక ఈ లక్ష్యాలతో ప్రారంభం అయ్యింది. జాతీయ ఆదాయం 3 రెట్లు, తలసరి ఆదాయం 2 రెట్లు పెంచడం, వ్యవసాయ ఉత్పత్తి 13% పెంచడం, పారిశ్రామిక ఉత్పత్తి 50% పెంచడం. 1944 సంవత్సరంలో ఎస్.ఎన్. అగర్వాల్ 3,500 కోట్లతో గాంధేయ ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఈ ప్రణాళికలో కుటీర, చిన్న తరహా పరిశ్రమలకు, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. భారత్ ట్రేడ్ యూనియన్ పునర్నిర్మాణానికి కమిటీ చైర్మన్ ఎం.ఎస్. రాయ్ 1945 సంవత్సరంలో 15,000 కోట్లతో ప్రజా ప్రణాళికను 10 సంవత్సరాల కాలానికి రూపొందించడం జరిగింది. ఈ ప్రణాళికలో వినియోగ వస్తువులకు, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఈ ప్రణాళిక సామ్యవాద లక్షణాలు కలిగి ఉంది. దాని తర్వాత 1946లో కాంగ్రెస్ ప్రభుత్వం జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన ప్లానింగ్ అడ్వైజరీ బోర్డు అంటారు ప్రణాళిక సలహా మండలి ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో సభ్యులు కృష్ణమాచారి మరియు నందా సభ్యులు. 1947లో రిపోర్టు ఇవ్వడం జరిగింది. తర్వాత 1945లో రష్యాలో వెవెల్ ప్రణాళికను రూపొందించడం జరిగింది. తర్వాత 1950లో జయప్రకాష్ నారాయణ సర్వోదయ ప్రణాళికలను రూపొందించడం జరిగింది. దీని ప్రధాన ధ్యేయము గ్రామీణాభివృద్ధి, వికేంద్రీయ మరియు నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు పేదలకు అందించడం. పై ప్రణాళికలు అన్నీ కూడా పేపర్కు మాత్రమే పరిమితము అయినవి, ఆచరణలో లేవు. కాబట్టి ఈ ప్రణాళికలను కాగితపు ప్రణాళికలు అని అంటారు. దాని తర్వాత జవహర్ లాల్ నెహ్రూ భవిష్యత్ దృష్టియే మన ప్రణాళికలకు మూలాధారము. ప్రణాళిక విధానము రాజ్యాంగ హోదా. ప్రణాళిక విధానం రాజ్యాంగ హోదా. సామాజిక ఆర్థిక ప్రణాళిక విధానానికి భారత రాజ్యాంగంలో సరైన స్థానం కల్పించలేదు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రణాళిక విధానాన్ని రాజ్యాంగ హోదా కల్పించాలని రాజ్యాంగ పరిషత్ చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను లేఖపరంగా కోరారు. అయితే ఈ ఆలోచనను చాలామంది రాజ్యాంగ పరిషత్ సభ్యులు హర్షించలేదు. రాజ్యాంగంలో ప్రణాళికల గురించి ప్రస్తావించిన ఒకే ఒక సందర్భం ఉమ్మడి జాబితాలోని 3 జాబితాల్లో 20న ఎంట్రీగా ఉంది. దీని ప్రకారం ఆర్థిక, సాంఘిక ప్రణాళీకరణ, ఉమ్మడి శాసనాధికారము, దీని ప్రకారం ఆర్థిక, సాంఘిక ప్రణాళీకరణ, ఉమ్మడి శాసనాధికారం, ప్రణాళిక ప్రక్రియ అతి ముఖ్యమైన సంస్థలైన ప్రణాళిక సంఘం, జాతీయ అభివృద్ధి మండలి ఇవి 2 రాజ్యాంగేతర సంస్థలు. ఏమేమి రాజ్యాంగేతర సంస్థలు అంటే ప్రణాళిక సంఘం, జాతీయ అభివృద్ధి మండలి ఇవి 2 రాజ్యాంగేతర సంస్థలు.
అయితే 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992 రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్లో 3వ అంశంగా సామాజిక ఆర్థిక అభివృద్ధి సాధనంగా ప్రణాళికల విధానం అనే అంశం చేర్చారు. దీనిని కొత్తగా చేర్చిన నిబంధన 243 డబ్ల్యూలో పొందుపరిచి మున్సిపాలిటీల అధికారాలు విధులతో కలిసి చదవాలి. 1948లో ఎకనామిక్ ప్రోగ్రెస్ కమిటీ శాశ్వతంగా ప్రణాళిక సంఘమును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. తర్వాత ప్రణాళిక సంఘం, దీన్ని ఏమంటారంటే బైండ్ టెస్ట్ అంటారు. బైండ్ టెస్ట్. భారతదేశానికి ఒక ప్రణాళిక సంఘం ఉండాలని సూచించింది ఎవరంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. క్యాబినెట్ తీర్మానం ద్వారా ప్రణాళిక సంఘానికి 1950 మార్చి 15న ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం 39వ నిబంధన అనుసరించి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక సలహా సంఘం. ఇది రాజ్యాంగేతర సంస్థ. దీనిని ఏర్పాటు చేసినప్పుడు 5 నుండి 8 మంది సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ్యులు రాష్ట్రమంత్రి హోదా కలిగి ఉంటారు. దాని తర్వాత ప్రణాళిక సంఘంలో సభ్యుల సంఖ్య కానీ, కాల పరిమితి కానీ, వాళ్ళ అర్హతలు కానీ పేర్కొనలేదు. ఒక్కొక్కసారి కేంద్ర కేబినెట్ మంత్రి కూడా డిప్యూటీ చైర్మన్గా వ్యవహరించవచ్చు. ఉదాహరణకు 1994లో కేంద్ర వాణిజ్య మంత్రి ప్రణబ్ ముఖర్జీ డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు. ప్రణాళిక సంఘానికి ఎక్స్ అఫీషియా చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటాడు. ఓకే. దాని తర్వాత భారత పరివర్తన జాతీయ సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్ అని కూడా దీన్ని అంటారు. నీతి ఆయోగ్ అంటే ఏంటి? నీతి ఆయోగ్లో మనము ఈ ప్రణాళిక సంఘాన్ని క్యాన్సిల్ చేసి ఈ నీతి ఆయోగ్ అనేది రావడం జరిగింది. ఆ నీతి ఆయోగ్లో దాని గురించి మనము ఇప్పుడు క్షుణ్ణంగా అంత క్లియర్గా మనం తెలుసుకుందాము. జాగ్రత్తగా వినండి. ప్రణాళిక సంఘంను 1/1/2015 అంటే జనవరి 1, 2015 నీతి ఆయోగ్గా పేరు మార్చడం జరిగింది. ఓకే. నీతి ఆయోగ్ నిర్మాణం ఇలా ఉంటుంది. అధ్యక్షుడు ప్రధానమంత్రి, ఉపాధ్యక్షుడు ప్రధానమంత్రిచే నియమించబడిన వ్యక్తి ప్రస్తుతం అరవింద్ పనగాడియా. సభ్యులు 5 పూర్తికాల సభ్యులు, 2 పాక్షిక సభ్యులు. ఈ గమనిక 2 పాక్షిక సభ్యులను ప్రముఖ విశ్వవిద్యాలయాల నుండి, పరిశోధన సంస్థల నుండి తీసుకుంటారు. ఓకే. ఎక్స్ అఫీషియా సభ్యులు కేంద్ర మంత్రి మండలి 4కి మించకుండా ప్రధానమంత్రిచే నియమించబడే వ్యక్తులు. ఎవరు? ఎక్స్ అఫీషియా సభ్యులు. ఓకే. ప్రస్తుతం ఎక్స్ అఫీషియా సభ్యులు ఎవరెవరు ఉన్నారంటే మనకు రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సురేష్ ప్రభు, రాధా మోహన్ సింగ్ వ్యవహరిస్తున్నారు. దాని తర్వాత ముఖ్య నిర్వహణాధికారులు భారత ప్రభుత్వం కార్యదర్శి స్థాయిలో
నిర్దిష్ట కాలం వ్యవధి కోసం ప్రధానమంత్రిచే నియమించబడే వ్యక్తులు. గవర్నర్ కౌన్సిల్ ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్రపాలిత ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు. దాని తర్వాత ప్రాంతీయ మండళ్ళు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా ప్రాంతాల నిర్దిష్ట సమస్యలను అంశాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ప్రాంతీయ మండలికి నిర్దిష్ట కాల వ్యవధి ఉంటుంది. ఈ మండళ్ళు వ్యూహాలను రూపొందించి అమలు చేస్తారు. మండలిలో ఏదో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సారథ్యం వహిస్తాడు. మండలిలో కేంద్ర మంత్రులు, నిపుణులు, విద్యావేత్తలు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వాల జాతీయ జెండాను ప్రాంతీయ మండలి ద్వారా ముందుకు తీసుకెళ్తాయి. నీతి ఆయోగ్ సెక్రటేరియట్లో ప్రాంతీయ మండలికి సహాయపడే విభాగం ఉంటుంది. నీతి ఆయోగ్ సమావేశాలు 15 రోజులకొకసారి జరుగుతాయి. నీతి ఆయోగ్కి కార్యదర్శి ఉంటాడు. IASలో సీనియర్ సభ్యుడై ఉంటాడు. మొదటి కార్యదర్శి సింధు శ్రీ కులార్. నీతి ఆయోగ్ సమావేశాలకు అధ్యక్షతన వహించేది ప్రధానమంత్రి. నీతి ఆయోగ్ భవనం పేరు ఏంటంటే యోజనా భవనం. ఇది ఎక్కడుందంటే ఢిల్లీలో. నీతి ఆయోగ్ దైనందిన కార్యక్రమాలు వాస్తవంగా నిర్వహించేది ఎవరంటే డిప్యూటీ చైర్మన్. దాని తర్వాత నీతి ఆయోగ్ పత్రిక పేరు ఏంటంటే యోజన. నీతి ఆయోగ్ ప్రస్తుత కార్యదర్శి ఎవరంటే అమితాబ్ కాంత్. నీతి ఆయోగ్ మొదటి సమావేశము 2015 ఫిబ్రవరి 8 నుండి జరిగినది. దాని తర్వాత మనకు ఇది నీతి ఆయోగ్ సంబంధించింది. నీతి ఆయోగ్ అనుబంధ సంస్థలు ఏమేమి ఉంటాయో ఒకసారి చూసుకుందాం. నీతి ఆయోగ్ అనుబంధ సంస్థలు జాతీయ ప్రణాళిక మండలి, ప్రోగ్రామ్ ఇవాల్యుయేషన్ ఆర్గనైజేషన్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. ఈ 3 ఉంటాయండి. దాని గురించి మనము డీటెయిల్గా ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ జాతీయ ప్రణాళిక మండలి ప్లానింగ్ కమిషన్ కి సహకారం అందించే ఉద్దేశంతో 1965లో ఈ జాతీయ ప్రణాళిక మండలి నేషనల్ ప్లానింగ్ కౌన్సిల్ను ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ ప్రణాళిక మండలికి ప్రణాళిక ఉపాధ్యక్షుడు జాతీయ ప్రణాళిక మండలికి ప్రణాళిక ఉపాధ్యక్షుడు అధ్యక్షుడుగా ఉంటాడు. ఓకే, అధ్యక్షుడుగా ఉంటాడు ఇది NDCకి ప్లానింగ్. దాని తర్వాత ప్రోగ్రామ్ ఇవాల్యుయేషన్ ఆర్గనైజేషన్ PEO అంటారు. ఓకే, భారత ప్రభుత్వం పోర్ట్ ఫౌండేషన్ల మధ్య ఒప్పందం ఆధారంగా 1952 ఆగస్టులో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రణాళిక అమలుపై సంఘానికి నివేదికలు ఇస్తుంది. అది మనకు ప్రోగ్రామ్ ఇవాల్యుయేషన్ ఆర్గనైజేషన్. దాని తర్వాత నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ప్రణాళిక సంఘం కింద పనిచేసే భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సాంకేతిక వ్యవస్థ ఇది. సమాచార సాంకేతిక పరికరాలు అందించడానికి ఇది ఏర్పాటయ్యింది.
అది మనకు దాని యొక్క అనుబంధ సంస్థలు అంటే ఈ 3. దాని తర్వాత మనకు నీతి ఆయోగ్ విధులేంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నీతి ఆయోగ్ విధులు. నెంబర్ 1, సహకార పోటీ సమాఖ్యంగా భారతదేశం పరివర్తన చెందడానికి తోడ్పడుతుంది. 1. 2, ఆర్థికాంశాలతో పాటు జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న జాతీయ ఎజెండాను రూపొందించి ప్రధానమంత్రి ముఖ్యమంత్రులకు అందజేస్తుంది. 2. 3, కేంద్ర రాష్ట్ర మంత్రిత్వ శాఖలకు సహాయపడేందుకు నిపుణులతో వాటి పరిధి సంబంధిత ప్రణాళికను వ్యూహాత్మకను విధానాలను రూపొందిస్తుంది. 3. 4, నవకల్పన కేంద్రంగా బిందువుగా నీతి ఆయోగ్ వ్యవహరిస్తుంది. 5, సత్వర ఆర్థిక అభివృద్ధి కోసం సమగ్ర సంపూర్ణ పద్ధతులను సంస్థ ప్రవేశపెడుతుంది. 5 ఇది 5 అండి. 6, అంతర్రాష్ట్ర వివాదాలను లేదా వివిధ రంగాల మధ్య వివాదాలను పరిష్కరిస్తుంది. 7, ప్రపంచ స్థాయి అందుబాటులో ఉన్న నైపుణ్య వనరులను ప్రయోజకరంగా వినియోగించడానికి సమన్వయ సంస్థగా వ్యవహరిస్తుంది. 8, సాంకేతిక విజ్ఞాన ప్రమాణాలను ఉత్పాదకతను శక్తుల నిర్మాణాలను పెంపొందించడానికి సహాయపడుతుంది. 9, ప్రభుత్వ విధానాలను కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. 10, ప్రపంచ స్థాయిలో అందుబాటులో ఉన్న నైపుణ్యాలను వనరులను ప్రయోజకరంగా వినియోగించడానికి సమన్వయ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఇవి మనకు విధులండి. వారి యొక్క విధులు అంటే చేయాల్సినవి. దాని తర్వాత నీతి ఆయోగ్ యొక్క లక్ష్యాలు ఏంటో మనం ఇప్పుడు చూసుకుందాం. లక్ష్యాలు ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా సుపరిపాలనను ప్రోత్సహించడం. 2, శాస్త్రీయ మేధాపరమైన వ్యవస్థాపక శక్తులతో కూడిన మానవ మూలధనాన్ని పెంపొందించడం. 3, వ్యవసాయదారులకు ప్రయోజనం కలిగించే విధంగా వ్యవసాయ ఉత్పత్తులను ఆహార భద్రతలను సమ్మిళితం చేయడం. 4, అభివృద్ధి ప్రక్రియల్లో విదేశాల్లో స్థిరపడిన భారతీయులను భాగస్వాములను చేయడం. 5, పెరుగుతున్న పట్టణ ప్రాంతాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం. 6, మధ్యతరగతి ప్రజలను ఉత్పత్తి ప్రక్రియలో సమర్థవంతంగా ఉపయోగించడం. 7, ప్రపంచ సమస్యలకు సంబంధించిన చర్చల్లో భారతదేశాన్ని భాగస్వామిగా చేయడం. ఇవి లక్ష్యాలండి. మనం నెక్స్ట్ ఇప్పుడు స్వభావాలు చూసుకుందాం. నీతి ఆయోగ్ యొక్క స్వభావం. ప్రణాళిక సంఘం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు సలహాలు సూచనలు అందజేస్తుంది. 1. 2, వ్యూహాత్మక సాంకేతిక సలహాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేసే మేధో కేంద్రంగా పనిచేస్తుంది. 3, రాష్ట్రాల ఆర్థిక శక్తికి దేశ నిర్మాణానికి సహాయపడుతుంది. 4, సమాజంలో అన్ని వర్గాల ఆర్థిక ప్రక్రియ ద్వారా ప్రయోజనం పొందడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది. 5, ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడానికి వివిధ రంగాల శాఖల మధ్య పరిష్కార వేదికగా పనిచేస్తుంది. 6, గ్రామ స్థాయి ప్రణాళికను ఉన్నత స్థాయి ప్రణాళికలకు అనుసంధానం చేయడానికి అవసరమైన యంత్రాంగాన్ని నీతి ఆయోగ్ అభివృద్ధి చేస్తుంది. 7, నవ కల్పనలు పరిజ్ఞానాన్ని వ్యవస్థాపక మద్దతును కల్పిస్తుంది. 8,
ఉత్పాదక సామర్థ్యాన్ని నిర్మాణాన్ని సృష్టించడానికి పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది, నిర్వహిస్తుంది. ఇవి అండి మనకు స్వభావాలు. దాంట్లో మనకు ప్రీవియస్గా మనకు ఒక క్వశ్చన్ కూడా రావడం జరిగింది ఈ స్వభావాల్లో. అది ఎలా ఉంటుందంటే, భారతదేశ ప్రణాళిక సంఘం చైర్మన్ ఎవరు? చైర్మన్ మీరే చెప్పాలి. ఓకే, భారత ప్రధాని. జవాబు కూడా నేను చెప్పిస్తున్నాను. ఓకే, దాని తర్వాత ప్రణాళిక సంఘం నీతి ఆయోగ్. ఓకే అండి, ఈరోజుతో మనము ఈ క్లాస్ ముగించుకుందాం. నెక్స్ట్ క్లాస్లో మనము పార్ట్ 2లో ప్రణాళిక సంఘం కి నీతి ఆయోగ్కి తేడాలు దాని గురించి దీనికి మనం తేడాలు తెలుసుకుందాం. దాని తర్వాత ఎన్డీసీ గురించి, ప్రణాళిక సంఘాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఆ రకాల గురించి, దాని తర్వాత మనకు ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి మొత్తం తెలుసుకుందాం. దాని తర్వాత ప్రణాళికలు మనకు మొత్తం 12 ప్రణాళికలు ఉన్నాయి. ఆ 12 ప్రణాళికల్లో ఒక్కొక్క ప్రణాళికను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్. ఓకే, ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ వెరీ మచ్.